100% సూళ్లూరుపేట టికెట్ కిలివేటికే ఖరార్. కొత్త పేర్లను పరిగణనలోకి తీసుకొని వైసీపీ అధిష్టానం కిలివేటి సంజీవయ్యకు కలిసి వచ్చిన అంశాలేంటి? సూళ్లూరుపేటపై కన్ను వేసిన గురుమూర్తి సత్యవేడుకే వెళ్లవలసిందే అంటూ ఆదేశించిన అధిష్టానం. పార్టీ వినమ్రుడిగా సత్యవేడు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న గురుమూర్తి. ఎంఓటీవీ నిశిత విశ్లేషణ. ఏకంగా 2 పర్యాయాలు 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన వైసీపీ సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్యకే మళ్లీ వైసీపీ పార్టీ అధిష్టానం సీటు ఖరారు చేసింది. మొదటగా వైసీపీ నాయకులు కొంతమంది అసమ్మతి గళంతో పార్టీ అధిష్టానానికి కిలివేటి సంజీవయ్యకు పార్టీ టికెట్ కేటాయించొద్దు అంటూ ఫిర్యాదు చేయడంతో సంజీవయ్యకు స్థానచలనం చేసి సత్యవేడు నియోజకవర్గం కేటాయించాలని పార్టీ అధిష్టానం అభిప్రాయపడింది. అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రస్తుత ఎంపీ మద్దిల గురుమూర్తికి కేటాయించాలనుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు నియోజకవర్గంలో అసమ్మతి ఉండడం వల్లనే ఆయనను ఎమ్మెల్యే స్థానం నుంచి తొలగించి కిలివేటిని సత్యవేడుకు పంపాలని నిర్ణయించింది. అయితే సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థికి తమిళం అనర్గళంగా మాట్లాడగలిగే పట్టు ఉండాలి. సంజీవయ్యకు తమిళం తెలియకపోవడంతో ఆ నిర్ణయాన్ని కాస్త ఉపసంహరించుకుని సంజీవయ్యకే సూళ్లూరుపేట టికెట్ కేటాయించింది. గురుమూర్తిని సత్యవేడుకు పంపింది. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి మనసులో కిలివేటి స్థానమేంటో పలువురి నాయకులకు తెలిసి వచ్చిన అంశంగా పరిగణించాలి. పార్టీ అధిష్టానంలో కిలివేటికి కలిసొచ్చిన అంశాలు. పార్టీ ప్రారంభం నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి దళిత సామాజిక వర్గంలో విధేయత, నిజాయితీగా తన వెంట నడిచే నమ్మిన బంటుగా సంజీవయ్య ఉండడం, 2014 ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, కోట్ల రూపాయల ఆశ చూపినా పార్టీని వీడక పార్టీలోనే కొనసాగడం, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక 3వ మెజారిటీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా విజయఢంకా మ్రోగించడం, పార్టీ ప్రవేశపెట్టిన గడప గడప కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ మరియు అభివృద్ధిని వివరిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం, అవినీతి ఆరోపణలు లేకపోవడం, మంత్రి పదవి ఆశించి భంగపడిన పార్టీ మీద గాని అధినాయకుడి మీద గాని వ్యతిరేక ఆరోపణలు చేయకపోవడం, కిలివేటిపై వ్యతిరేకత నాయకుల్లోనే తప్ప ప్రజల్లో లేకపోవడం వంటి అంశాలతోనే సంజీవయ్య వ్యతిరేక వర్గం కొత్త అభ్యర్థులకే పార్టీ టికెట్ అని చెబుతున్నా ఆ ప్రచారాలకు, సందేహాలకు అధిష్టానం తెరదించి పార్టీ టికెట్ను ముచ్చటగా 3వసారి ఆయనకే కేటాయించింది. ఇక వ్యతిరేకించిన వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసి మరోసారి అధికారంలోకి వస్తేనే